నమస్తే ఎంఆర్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు, ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేతలంతా తమ సుహృద్భావాన్ని ఆకాంక్షని తెలియజేశారు. నంద్యాలలో దొంగలు బీభత్సవం, రెచ్చిపోయిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు చోరీ. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా ఈద్గాలో ముస్లింలు ఈద్ వేడుకలు, ఘనంగా ముస్లిం సోదరులు ఆనందోత్సవం. రంజాన్ పర్వదిన బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు, చిత్రకారుడు చింతలపల్లి కోటేష్. శ్రీశైలం పురవీధులలో కన్నుల పండుగగా మల్లన రథోత్సవం, పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రంలో అభివృద్ధిలో వెనుకబడిపోయింది. వేలాదిగా వచ్చే భక్తులకు వసతుల కొరత వేధిస్తోంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలలో ఈదుల్ ఫితర్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భీమవరం రహదారిలో ఉన్న ఆల్ ఫుర్ఖాన్ ఈద్గా, ఎస్ఆర్బీసీ రహదారిలోని ఈద్గాలలో పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈద్గాలలో ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం బస్టాండ్ దగ్గరలోని ఈద్గా నందు జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో నంద్యాల నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అలాగే ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద నమాజు ప్రార్థనలు ముగించుకున్న అనంతరం రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, పీపీఎస్సీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎండి నౌమాన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. పుండ్రాని నిమిషం ఓకే الله أكبر. اهدنا الصراط المستقيم الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين.
أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله ఈద్ ఉల్ ఫితర్ ముబారక్, ఈద్ ముబారక్. ఈరోజు మన అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది, దువా చేయడం కూడా జరిగింది. ప్రపంచం శాంతి కొరకు, మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నంద్యాల కొరకు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ రంజాన్ పండుగ సందర్భంగా దువా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈరోజు పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మన ఈద్గా ఏర్పాట్లు, అలాగే మనకి ఏదైతే మన మంత్రివర్యులు ఫారూక్ గారు సహకారంతో ఇక్కడ రంగుల ఏర్పాట్లు కానీ, ఈద్గా ఏర్పాట్లు కానీ, షామ్యానాలు కానీ, మంచినీటి సౌకర్యం కూడా కల్పించినందుకు మన మంత్రి గారి ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే కలెక్టర్ మేడం గారికి, మన కమిషనర్ సార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా గారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఇక్కడ కష్టపడి మా ఈద్గాకు సహకరించినారో వారికి అందరికీ, కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి ప్రతి ఒక్కరికి, నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫితర్, ఈద్ मुबारक। थैंक यू। आसानी और सुकून के साथ नमाज ईद तमाम मुसलमानों ने नंद्याल अदा किया। अल्लाह रब्बुल इज़्ज़त हमको रमज़ान, कुरान और उनकी इबादतों को सुकून से जो है अल्लाह रब्बुल इज़्ज़त जो है हमको अमल करने का मौका दिया। और आज मजदूरी देने के लिए अल्लाह पाक हम सबको यहाँ इस ईदगाह में जमा किया। और अल्लाह से हम उम्मीद करते हैं अल्लाह हम सबकी बख्शिश किए होंगे और देश की शांति सुकून के लिए, और हिंदू मुसलमान सिख ईसाई सब आपस में भाई भाई बनकर रहने के लिए, देश को आगे तरक्कियात की तरफ परवान चढ़ाने के लिए जितने लोग ईदगाह को आए थे सबों ने जो है दुआ किया है। और जो खासकर हमारे देश के लिए और एकजुहती के लिए अल्लाह जो है सुकून के साथ इबादत करने का हमें मौका अता किया। और ईदगाह के अंदर जो है यहाँ की जो तैयारियां हुई हैं, हमारे मुतवल्ली साहब, हमारी जो है मस्जिद की कमेटी, ఇల్లుకు తాళం వేసి ఊరికి వెళ్లాలంటే భయం, మెడలో బంగారు నగలు వేసుకుని శుభకార్యాలకు పోదామంటే వెన్నులో వణుకు, బండి బయట పార్క్ చేద్దామంటే గుండె దడదడ, నమ్ముకున్న దేవుడి హుండీలో డబ్బులు వేద్దామంటే మనసులో హుండీ భద్రతపై అనుమానాలు. ఈ భయాందోళనలన్నింటికీ కారణం విచ్చలవిడి దొంగతనాలు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల కాంతినగర్లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం రంజాన్ పండుగ రోజు ముస్లింలందరూ సంతోషంగా ఉన్న సమయంలో క్రాంతినగర్లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇంట్లో దొంగలు పడి 12 లక్షలు చోరీ చేయడంతో నిరాశ నిస్పృహలకు గురైంది సుబాన్ అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్న బంధువుల ఇంటికి రంజాన్ వేడుకలకు జరుపుకోవడానికి వెళ్లారు. కానీ పక్కగా రెక్కి చేసిన 3 దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని 6 తులాల బంగారు నగలు, ½ కేజీ వెండి, 5.30 లక్షల నగదు కాజేశారు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. చోరీ విషయం తెలుసుకుని రంజాన్ వేడుకలను పక్కన పెట్టి హడావుడిగా హైదరాబాద్ నుండి నంద్యాలకు వచ్చారు సుబాన్. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఈ చోరీ చెంచు గ్యాంగ్ పనేనని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నా పేరు నేను సుభాన్, నేను టైలరు. నేను 28వ తారీఖు మా కోడలు డెలివరీ అని చెప్పేసి నేను ఎమర్జెన్సీగా నేను హైదరాబాద్కి వెళ్ళాను 28వ తారీఖు నైటు. నాకు నిన్న సాయంత్రం 30 తారీఖు రోజు సాయంత్రం రోజు ఇంటి పక్కల వాళ్ళు ఇల్లు ఓపెన్ అయింది, తలుపులు ఓపెన్ ఉన్నాయని తెలిస్తే నేను రాత్రి బయలుదేరాను. ఈలోపే నేను తాలూకా ఎస్ఐ గారికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వెంటనే సాయంత్రమే వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ పొద్దున మీరు రాండి, మీరు వచ్చిన తర్వాత మేము వస్తామన్నారు. ఈరోజు ఉదయం కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి క్లూస్ టీం కూడా, క్రైమ్ స్పాట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకెళ్లారు. ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు. ఈరోజు ఉదయం ఎస్ఐ గారు కూడా వచ్చి చూసి మొత్తం చెక్ చేసిపోయారు. సీసీ ఫుటేజ్లో కూడా చెక్ చేశాము. సీసీ కెమెరాలో 3 వ్యక్తులు ఆల్రెడీ ఇంట్లోకి జ్వరపడ్డారు. నేను ఆల్రెడీగా నేను ఎమర్జెన్సీగా నేను ఊరికి వెళ్ళాల్సిన సందర్భంలో నేను అమౌంట్ కొద్దిగా ఒక 50 లక్షల చిల్లర అమౌంట్ ఇంట్లో పెట్టాను. 5 లక్షల చిల్లర అమౌంట్ ఇంట్లో పెట్టాను. వెండి పట్టీలు పోయాయి 47 తులాలు, ఒకటి 27 తులాలు, ఒకటి 20 తులాలు. తర్వాత ఒక చిన్న ఉంగరం, ఒక కమ్మలు, పాపది వెండి గిన్నె. ఈ అమౌంట్ కొద్దిగా చిన్న బీరోలో ఒక 30,000 ఉంది. పెద్ద బీరోలో వచ్చేసి 5 లక్షలు అమౌంట్ ఉంది. ఇది నాకు కొద్దిగా పోలీసు వారు రికవరీ చేసి నాకు అందిస్తారని చెప్పేసి నేను వారికి వినవించుకుంటున్నాను. వీడియో కెమెరాలు సీసీ కెమెరాలు మెమరీ కార్డులో రికార్డ్ అయి ఉంది 3 వ్యక్తులు ఇచ్చినట్టుగా. అది ఆల్రెడీగా ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా స్క్రీన్ రికార్డ్ చేశారు ల్యాప్టాప్లో వచ్చి. ఇప్పుడు మేము కూడా స్క్రీన్ రికార్డ్ కూడా పంపిస్తున్నాము సార్ గారు. రూటర్ కూడా తీసుకెళ్లారు. అది వైఫై రూటరు. అది బహుశా అది ఏమైనా రికార్డ్ అవుతుందని అనుకుని అది డివిఆర్ అనుకుని తీసుకుపోయినట్టున్నారు. రూటర్ కూడా లేదు. నాకు రూటర్ కట్ అయిపోయిన తర్వాత నాకు సిగ్నల్ లేదు నా సెల్కి. నాకు ఆల్రెడీ ఇంటి పక్కల వాళ్ళు చెప్పడం వల్ల నేను వెంటనే నైట్ బయలుదేరి వచ్చాను. మార్నింగ్ వచ్చి మొత్తం విచారణ చేస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని అన్ని ఈద్గాలయందు మరియు మసీద్లలో ఈద్ నమాజ్ ఆచరించారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. నెల రోజులు కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుంచి ముస్లిం ఉపవాస దీక్షలు పాటించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకొని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం అన్నారు. సర్వ మానవ సమానత్వానికి చిహ్నమని అన్నారు. ప్రపంచంలో మానవులంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థన నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. Alhamdulillah Rabbil Alamin. Allahu Akbar. Allahu Akbar. कल मुझको Allahu Akbar. Allahu Akbar.
السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. الله أكبر. ये चलो के जो है गिर ना गिरे। इससे पहले के हमारे इस ईदगाह के अंदर नौजवान बच्चे अस्पताल के जो है उसूलात के लिए जो है जा रहे उनका दरख्वास्त है कि सफर के दरमियान में जाए, बड़ों का अदब का सबका ख्याल करते हुए उसूलात कर लाए। जो है मेरे चांद बादशाह भाई जितने भी बच्चे हैं सब जो है तरतीब के साथ जो है मिलकर जो है आगे बढ़े और जो है इनकी जो है ईदगाह के उसूलात में जरा निकालो। ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا مولانا محمدا عبده ورسوله اما بعد قال الله تبارك وتعالى في القران المجيد والفرقان الحميد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولتكمل العدة ولتكبر الله على ما هداكم لعلكم تشكرون. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు. బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాహకు ప్రార్థన చేస్తున్నట్లు, నెలవంక నక్షత్రంలో ఉన్నట్లు చిత్రం వేశారు. ఈ సూక్ష్మ చిత్రాలకు మైక్రో బ్రష్ ద్వారా వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాసాలు పాటిస్తారని, తెల్లవారుజాము నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారన్నారు. ఉపవాస దీక్షలో ఉన్నంత వరకు నీరు కూడా తాగరని, నోట్లో ఉన్న లాలాజానాన్ని కూడా మింగరని, ఉపవాసం ఉన్నవారు 5 సార్లు ప్రార్థన చేస్తారని తెలిపారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో అల్లాను కొలుస్తారని, నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ అల్లా కృపకు పాత్రులవుతారని కొనియాడారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు గీశాను. ఈ బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్లు, నెలవంక నక్షత్రం ఉన్నట్లు వేశాను. రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు. తెల్లవారుజామున నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలు ఉన్నంత వరకు నీరు కూడా తాగరు, లాలాజలాన్ని కూడా మింగరు, అంటే ఎంగిలి అది కూడా మింగరు. ఉపవాసం ఉన్నవారు 5 సార్లు నమాజ్ చేస్తారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను పాటిస్తారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తారు. అల్లా కృపకు పాత్రలు అవుతారు. అందుకే ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ చిత్రం వేశాను.
వారికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి. ఓంకారనాదంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారు రథోత్సవానికి సిద్ధం చేశారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓం నమ శివాయ నినాదించడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు వేశారు. ఈ రథోత్సవంలో కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రంలో అభివృద్ధిలో వెనుకబడిపోయింది. వేలాదిగా వచ్చే భక్తులకు వసతుల కొరత వేధిస్తోంది. క్షేత్రం సుందరీకరణ, వసతుల కల్పనకు చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. మహానందీశుని దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ బస చేసేందుకు సౌకర్యాలు కరువయ్యాయి. నిత్యం పెద్ద సంఖ్యలో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించే కోనేరును అధ్వానంగా మారాయి. వాటి మెట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. క్షేత్రం పరిధిలో ఆహ్లాదం కరువైంది. దీంతో మహానందీశుని భక్తులు మనోవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. బయట ఉన్న చిన్న కోనేరుకు సుమారు 25 లక్షలు వెచ్చించి ఆధునీకరించారు. మంచిరాయి వేయని కారణంగా మెట్లు పాచిపట్టాయి. వీటిపై భక్తులు జారి పడుతున్నారు. ఆధునీకరణ పేరుతో కోనేరు పూర్వరూపును మార్చేశారని భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు చేపట్టిన పనులు ఏడాదిగా ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఇక్కడ నల్లటి కృష్ణశిలతో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వృత్తాకారంలో ఉద్యానవనం తీర్చిదిద్దాలని భావించారు. నీటి ఫౌంటైన్, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా ఉపయోగంలోకి తీసుకురాలేదు. ఆలయం ఆడవీధుల్లో చుట్టూ కాంక్రీట్ కట్ట నిర్మించి ఇనుప గ్రిల్ ఏర్పాటు చేశారు. మొక్కలు పెంచి భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఈ పనుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు, ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేతలంతా తమ సుహృద్భావాన్ని ఆకాంక్షని తెలియజేశారు. నంద్యాలలో దొంగలు బీభత్సవం, రెచ్చిపోయిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు చోరీ. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా ఈద్గాలో ముస్లింలు ఈద్ వేడుకలు, ఘనంగా ముస్లిం సోదరులు ఆనందోత్సవం. రంజాన్ పర్వదిన బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు, చిత్రకారుడు చింతలపల్లి కోటేష్. శ్రీశైలం పురవీధులలో కన్నుల పండుగగా మల్లన రథోత్సవం. పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రంలో అభివృద్ధిలో వెనుకబడిపోయింది. వేలాదిగా వచ్చే భక్తులకు వసతుల కొరత వేధిస్తోంది.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.